వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ యేసునామాన వందనాలు తెలియజేస్తున్నాను. బిగ్ అసోసియేషన్ పరిచర్యలు 9 డైమండ్స్ ప్రోగ్రామ్ మరియు స్టూడియో నిర్మాణం వీటి కొరకు మీరు ప్రార్థిస్తున్నారని నేను భావిస్తున్నాను. మీ ప్రార్థనల్లో ఈ అంశాన్ని కూడా ఉంచి ప్రార్థించి సహకరించండి. కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మరియు 1-2 వీడియోస్ మీరు చూసిన మీదట వాక్య ధ్యానానికి వెళదామండి. ఆజాలి ప్రేమను గమనింపకుందువా ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. ఓ సోదరా ఓ సోదరి ఆ ప్రేమ మూర్తి యేసు దరి చేరవా. నీ పాప జీవితాన ఆ ప్రేమ మూర్తియే ఆ శిల్వ పైన నీకై మరణ బాధనుందెను. నీ పాప జీవితాన ఆ ప్రేమ మూర్తియే ఆ శిల్వ పైన నీకై మరణ బాధనుందెను. నీ శేషవాకగా రక్షణను చూపగా నీ హృదయ ద్వారమందు వేచియుండగా నీ రక్షకుండు యేసు నిన్ను పిలచుచుండెను. ఆ ప్రేమ మూర్తి పలుకు ఆలకింపజాలవా. ఓ సోదరా ఓ సోదరి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ వాక్కు ద్వారా మమ్మల్ని స్వస్థపరచుము, బాగు చేయము నాయన. మమ్మల్ని సరిచేయము, మమ్మల్ని ఆదరించము, మమ్మల్ని ఆనందింపచేయము, మమ్మల్ని నిర్మాణము చేయము. మా ప్రేక్షకులను దీవించుము ప్రభు. నాకు టెక్నికల్ అసిస్టెంట్ని దయచేయము ప్రభు. బైబిల్ 2 monthsలో కంప్లీట్ చేయటానికి కావలసిన బలము, ధైర్యము నాకు అనుగ్రహించము. మా రక్షకుడైన యేసు నామమున నేటి వాక్య ధ్యానమును కృపతో అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము నుండి మనము వాక్యాన్ని గమనించాలి. కాలములను గూర్చి సమయాలను గూర్చి మీకు నేను వ్రాయక్కర్లేదు, ఎందుకంటే మీరు ఎరిగి ఉన్నవారే. గర్భిణీ స్త్రీకి వేదనలు, ప్రసవ వేదనలు ఎంత వేగంగా అకస్మాత్తుగా వచ్చేస్తాయో ఆ విధంగా లోకం మీదకు క్రీస్తు యొక్క రాకడ వచ్చేస్తుంది. భూమి మీద
యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఒక గొప్ప పెనుమార్పును తెస్తుంది. 7 years గ్రేట్ ట్రిబ్యులేషన్ ప్రారంభమైపోతుంది. ఆకాశ మండలం మీదకి ప్రభు దిగి వచ్చినప్పుడు సంఘము పైకి ఎగిసి ఆకాశ మధ్యమాన ప్రభువుతో ఆ మహావివాహమును పాలు పొందుతారు, గొర్రెపిల్ల వివాహము. ఆ 7 years ప్రభు దగ్గర విశ్వాస సమూహం ఉంటుంది. విశ్వాసులైన వారు, మృతులైన వారు మొదట లేచి ప్రభువుతో కూడా ఉంటారు. ఆకాశ మధ్యమాన 7 సంవత్సరాలు ప్రభువుతో ఉండగా భూమి మీద క్రీస్తు విరోధి యొక్క పరిపాలన ప్రారంభమవుతుంది. ప్రభువు అలా ఆకాశ మధ్యమానికి దిగి రావటం, భూమి మీద ఇలా ప్రాచీన పురుషుడు, ఆ పాప పురుషుడు బయలుపరచబడటం జరిగిపోతుంది. ప్రపంచ నియంతగా వాడు ప్రజలను మోసగించి పరిపాలన ప్రారంభిస్తాడు. శాంతి పేరిట వాడు ఉనికిలోనికి వస్తాడు. ఆ 7 yearsలో ఫస్ట్ 3.5 years శాంతి ఒప్పందాలు కొనసాగించి నటిస్తాడు. ఆ తర్వాత వాడు అసలు రంగు బయటపడి యూదులు తెలుసుకుని ప్రభువును వెంబడిస్తారు. యేసే మెస్సియా అని ఆనాటి వరకు వాళ్లకు తెలియకుండా పోతుంది. 7 పాత్రలు, 7 ముద్రలు, 7 వివిధ రకాలైనటువంటి శ్రమలు దానిలో మనకు వ్రాయబడినవి జరుగుతాయి. ఆ విధంగా ఇశ్రాయేలు మీద దేవుని యొక్క ఉగ్రత అంతా తీర్చబడుతుంది. లోకం మీద దేవుని ఉగ్రత అంతా తీర్చబడిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద కాలు పెడతారు. అలా కాలిడినప్పుడు పరిశుద్ధులను తీసుకుని ఆయన వేవేల పరివారం చేత ఆయన వస్తాడు. అలా కాలు పెట్టినప్పుడు యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేసుకుని పరిపాలిస్తాడు. 1000 ఏండ్లు ఉంటాడు ఇక్కడ. ఆ తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది. ఆ తర్వాత ప్రభువు సిద్ధపరిచిన నూతన భూమి మీదకి వీరిని తీసుకొని వెళతాడు. ఆకాశము నుండి దిగి వస్తున్న పెండ్లి కుమార్తె వలె సంఘము దిగి వచ్చటం మనం చూస్తాము. ఇవన్నీ కూడా సంభవాలు, ఇవన్నీ కూడా ముందస్తుగా చెప్పాడు. అందుకని అన్నాడు, ఆ దినము మీ మీదకి దొంగవలే వచ్చుటకు మీరు రాత్రి సంబంధులు కాదు, చీకటిలో ఉన్నవారు కాదు, మీరు వెలుగు సంబంధులు అన్నాడు. వెలుగు అంటే అర్థం ఏమిటి అంటే అవేర్నెస్, తెలుసు మీకు. చీకటి అంటే డార్క్నెస్, అంటే అన్అవేర్నెస్, తెలియకపోవడం. ఒక మనిషి యొక్క మనసు మోసకరమైనటువంటిది. ఒక పక్కన పెను ప్రమాదం ముంచి వస్తుంటే ఈ మనసు అంటుంది, ఏమీ కాదు, ఏమీ ప్రాబ్లం లేదు, అంత బాగుంది, అంత హాయిగా జరిగిపోతుంది అనుకుంటాము. ఇవాళ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను, ఒక సింగిల్ వర్డ్. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ వెల్ఫేర్ ప్రాజెక్ట్స్ మీరు చూస్తే రాష్ట్ర దేశ ఖజానా ఎట్లా అతలాకుతలం అయిపోతుందో మీకు అర్థమైపోతుంది. ఇవాళ ఒక వికలాంగుడికి 3,500 గవర్నమెంట్ జీవనభృతి, విడోయర్కి 2,000, 3,000 రూపీస్. అలాగే అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారికి 3,000 రూపీస్. ఇట్లా పర్ఫెక్ట్ ఇంప్లిమెంటేషన్ కనుక గవర్నమెంట్ చేస్తే ఖజానా ఒక్కసారి భస్మం అయిపోతుంది. రైట్. దానికి మనం చూసినట్లయితే బడ్జెట్ ఎలొకేషన్లో 50% వెల్ఫేర్కి, 50% డెవలప్మెంట్ యాక్టివిటీస్కి, మెయింటెనెన్స్కి ఏర్పాటు చేయటం మనం చూసాం. మనుషులకి మనం ఎంత ఇస్తూ 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 పోతుంటే అర్హుడెవరు? రూపాయి కిలో బియ్యానికి అర్హుడెవరు? అలాగే ఫ్రీ కరెంట్కి అర్హుడెవరు? అలాగే ఫ్రీ మెడిసిన్కి అర్హుడెవరు? అక్కడ ఒకసారి ఆలోచించి డిజైన్ చేయగలుగుతోందా ప్రభుత్వం? అక్కడ వైఫల్యం చెందితే ఎంత పబ్లిక్ మనీ లాస్ అవుతుంది.
దోపిడీకి గురవుతుంది. మీరు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పావర్టీ బీపీఎల్ లైన్, దాని నుంచి వచ్చే ప్రతి డెవలప్మెంట్ వెల్ఫేర్ యాక్టివిటీ చూస్తే ఒక హౌస్ హోల్డ్కి నలుగురికి కలిపి 1600 రూపాయలు నెల మొత్తం మీద ఆదాయం ఉండదా? 2400 రూపాయల ఆదాయం ఉండదా నెల మొత్తం మీద నలుగురికి? అలా లేని వాళ్ళ శాతం అత్యధికంగా చూపించబడి 7% ఆఫ్ ట్రైబ్స్ మిగతా వాళ్ళతో కనెక్షన్ లేని స్థాయిలో ఎంతోమంది అడవుల్లో ఉండిపోయారు. వారి ఆహారం సంగతి ఏంటి, వారి ఆరోగ్యం సంగతి ఏంటి? ఇలా మనం చూస్తే మనం డెవలపింగ్ కంట్రీలో మన యొక్క ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మనకు మనమే కూల్చుకుంటున్నాం. మనకు ప్రధానమంత్రి ఒక విషయాన్ని చెప్పాడు, గ్యాస్ మాకు సబ్సిడీ వద్దు అంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ అన్నాడు. మనం బ్లాక్లో 1000 రూపాయలు పెట్టి గ్యాస్ కొంటాము కదా, 100 రూపాయల సబ్సిడీ 200 సబ్సిడీ వద్దని ఎందుకు చెప్పలేము? కానీ చెప్పిన వాడు ఎవడుంటున్నాడు? 5 ఎకరాల రైతు కూడా వైట్ కార్డ్ ఎంజాయ్ చేస్తాడు, 10 ఎకరాల రైతు వైట్ కార్డ్ ఎంజాయ్ చేస్తాడు. ఒక ఊరు ఉంది వెస్ట్ గోదావరిలో, ఆ ఊరిలో ఒకే ఒక సింగిల్ వైట్ కార్డు, సింగిల్ పింక్ కార్డు, మొత్తం వైట్ కార్డ్స్. నేను ఒక రెవెన్యూ అధికారిని అడిగాను కూడా, ఏంటంటే ఆ ఊర్లో ఒకే పింక్ కార్డు ఉంది, పలానా అయింది, మిగతా అంతా వైట్ కార్డే. ద సేమ్ థింగ్ టేకెన్ టు ద సీఎం 10 years బ్యాక్. తీసుకెళ్తే తినేవాయా, ప్రజలు తింటే నీకేంటి ఇబ్బంది, తినేమన్నాడు. ఎస్, ప్రజలు తినాలి, కానీ ఆ ప్రజలు ఎవరు? ఎందుకు నేను ఈ మాట చెప్పండి, చీకటి గురించి మాట్లాడుతున్నాను, వెలుగుని గురించి చీకటి గురించి మాట్లాడుతున్నాను. వెలుగులో ఉన్నవాడు అంటే ట్రూత్ఫుల్ మ్యాన్, చీకట్లో ఉన్నవాడంటే ఫాల్స్లో ఉన్నవాడు, తప్పులో ఉన్నవాడు వల్ల నష్టం. అట్లాంటి వారి మీదకి అకస్మాత్తుగా వస్తుంది అన్నాడు. ఇవాళ కొన్ని ఫ్యామిలీస్లో ఒక విడోయరు, ఒక వికలాంగురాలు, ఒక వృద్ధుడు, విన్నారా, ఒక నిరుద్యోగి, 4 ఉన్నారనుకోండి. ఒక విడోయరు, 2 వృద్ధులు, ఒక నిరుద్యోగి, ఒక వికలాంగురాలు. ఇది ఫ్యామిలీ స్టేటస్ అనుకోండి. ఇవాళ 3,500 వికలాంగురాలకి, విధవరాలకి ఒక 2,000, నిరుద్యోగికి ఒక 3,000 సెంట్రల్ గవర్నమెంట్లో, వృద్ధులకి చేరుకొక 2,000. మనం లెక్కేసుకుంటే 12,000 గవర్నమెంట్ నుంచి వచ్చేస్తుంది. ఆయనకి మళ్ళీ రైస్ 15 to 20 kgs, పండగలకి ఆ పథకం ఈ పథకం, ఆ తర్వాత మరలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఆరోగ్యం ఫ్రీ, తర్వాత కరెంట్ ఫ్రీ, కరెంట్ ఉచితం, ఆఖరికి సెల్ ఫోన్స్ కూడాను 10 రూపాయలతో మెయింటైన్ చేసుకుంటున్నారు. ఏమవుతోంది దేశం, ఏమవుతోంది? ఎట్లా ఉంటుందండి చివరి? ఇట్స్ కాల్డ్ ఎ లవోదికియా చర్చ్. లవోదికియా సంఘం పేరిట ఉండే కాలాన ఏమవుతుందంటే దానియేలు గారు చెప్పాడు, ఇసుక ఇనుము 2 పొసగవు. ప్రాజెక్ట్ చూస్తే పావర్టీ లైన్లో ఉన్నవాడికి, ప్రాజెక్ట్లో బెనిఫిట్ చూస్తే పావర్టీ లైన్లో లేని వాడికి. దాన్ని టచ్ చేయాలి అని అంటే గవర్నమెంట్ ముట్టుకోదు, ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఒక ఎస్సీ ఆయనకి ఈ జనరేషన్ ఉద్యోగం ఇస్తే వచ్చే జనరేషన్లో ఉద్యోగం ఇవ్వద్దు అని చెప్పి ఒక ఫైట్ స్టార్ట్ అయింది వాళ్ళు. మరి అటువంటిప్పుడు అంత ప్రయోజనం గురించి మాట్లాడేటప్పుడు వైట్ కార్డులు ఏరేయండి, ఆరోగ్యశ్రీ లిఫ్టప్ చేయండి, చాలామందివి ఆలోచిస్తారు. ఉచిత కరెంటు లేపేసేయండి, రైతు రుణాలు అవసరమైన వారికి ఇచ్చేటట్టుగా. రుణంతో చచ్చిపోతున్న వాళ్ళు ఇద్దరైతే 2 లక్షల మందికి రుణమాఫీ అయిపోతుంది. గోల్డ్ లోన్ పెట్టిన వాళ్ళందరికీ గోల్డ్ వెనక్కి ఇచ్చేస్తారు. దే ఆర్ ఏబుల్ టు పే, వాళ్ళు పే చేయగలరండి.
వాళ్ళు పే చేయలేమని అప్లికేషన్ కూడా పెట్టలా. దే డింట్ ఈవెన్ అప్లై టు ఆస్క్ ద ఫర్గివ్నెస్. అయ్యా నేను కట్టుకోలేకపోతున్నాను, నా కండిషన్స్ ఇవి. నో స్క్రూటినీ ఆన్ దాట్. అంత రైతులందరూ చచ్చిపోతారా? అందరూ చచ్చిపోతారు కాబట్టి అందరికీ రుణమాఫీ అంటాడు. సో ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ ఈ ఎలక్షన్ మూమెంట్లో డార్క్నెస్లో తీసుకెళ్తున్నారా, లైట్లోకి తీసుకొస్తున్నారా? పోలవరం 58,000 కోట్లు బడ్జెట్కి ఇవాళ వెళ్ళిపోయింది. ఒకప్పుడు అది 1,300 కోట్లతో వచ్చినటువంటి బడ్జెట్. అది ఇంకా సమయం పోయే కొద్ది ఇంకో 10 years వెళ్ళేటప్పటికి 2 lakhs crores అయిపోతుంది అది వ్యయం. అది అట్లాగే ఉంటుంది ప్రాజెక్ట్. గోదావరి నీళ్ళు పోతానే ఉంటాయి సముద్రంలోకి. కాబట్టి నేనేమంటానంటే పీపుల్ షుడ్ టర్న్ దేర్ లైఫ్స్ టు ట్రూత్. సత్యం వైపు వాళ్ళ జీవితాలు తిప్పుకోకుండా ఎంతకాలం తమను తాము మోసం చేసుకుంటూ, అందరూ కలెక్టివ్గా మోసం చేసుకుంటూ. చెప్పండి, ఒక చిన్న ఉద్యోగానికి లక్షల రూపాయలు లంచం ఇవ్వటానికి ఎదురుకెళ్ళిపోతున్నారు వాళ్ళ నిరుద్యోగులు. ఎక్కడైనా ఒక ఎయిడెడ్ స్కూల్స్లో ఏవైనా పోస్టులు తీశారు అని అంటే పరుగెత్తున్నారు, లక్షలు ఇస్తామని. ఒక ఆర్టీసీలో 10 మంది డ్రైవర్లు తీసామని పరుగులు పడుతున్నారు, లక్షలు ఇస్తామండి. దళారు తినేస్తున్నారు మధ్యలో. ఎన్ని రకాల మోసాలు, డిసీట్స్. అసలు నాకు కొంతకాలానికి అనుమానం ఏంటో చెప్పనా, పోలీస్ స్టేషన్స్లో వాళ్ళకి అర్థం కాని నేరాలు ఉంటాయి. హాకర్స్ అకౌంట్ టు అకౌంట్ హాక్ చేసి డబ్బులు లేపేస్తూ అంటే ఎంతమంది గుర్తించగలుగుతారు అసలు వారి డబ్బు ఎంత ఉండాలో, ఎంత పోయిందో, ఎంత ఉన్నదో? ఫర్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ 20 rupees 15 rupees గవర్నమెంట్ బ్యాంకులు లూటీ చేసేస్తూ అంటే బ్యాంకుకి వెళ్ళి మనం డబ్బు తెచ్చుకునేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు ఏటీఎంలు అలవాటు చేశారు. ఏటీఎంకే పోవాలి, బ్యాంక్కి వెళ్తే రెస్పాండ్ అవ్వదు. ఇట్ టేక్స్ టైం, లెంగ్త్, లైన్. ఒక్కో ట్రాన్సాక్షన్కి ఎంత అని చెప్పి తీసేసుకున్నాడు. ఇలా ఈ వ్యవస్థ డార్క్నెస్లోనికి తీసుకుపోయే ఆ అన్ట్రూత్ఫుల్ కండిషన్స్లోకి వెళుతోంది. అప్పుడు ఎప్పుడు అంత బాగుంది, రైతులు బాగున్నారు, నిరుద్యోగులు బాగున్నారు, విధవరాండ్రు ఆనందంగా ఉన్నారు, వృద్ధులు అంతా బాగున్నారు. అప్పుడు వస్తుంది ఏమిటి? అకస్మాత్తుగా ప్రభు రాకడ. అంత శాంతిగా ఉంది, కప్పెట్టేసి పాకిస్తాన్ వాడు మన మీద ఎప్పుడు నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. ఇటేపు నుంచి అటేపు ఎప్పుడు ఏం చేయాలని వీళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రపంచ దేశాలకు దాని మీద ఒకటి లేస్తూ ఉంటాయి, అంతర్యుద్ధాలు లేస్తుంటాయి. కానీ చక్కగా పైన పీస్ బ్లాంకెట్ కప్పేసి ఏమీ లేదా? టెర్రరిజం. వాళ్ళు మనుషులు కాదా టెర్రరిస్టులు? వాళ్ళ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్స్ పసిగట్టలేని ఇంటెలిజెన్స్ బలహీనంగా ఉన్నాయా? చెప్పండి. ఇవాళ ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసిందండి. మన వెహికల్ హైవేలో పోతుంటే దాని రన్నింగ్ స్టేటస్ వస్తుంది కదా ఇవాళ జీపీఎస్ ద్వారా. మనం నెట్లో పలానా వెహికల్ పలానాదని చెప్పి లింక్ కొట్టేస్తే ఆ వెహికల్ ఎక్కడ వరకు వచ్చిందో కూడా తెలుసుకుని వెళ్ళి బస్సు ఎక్కుతున్నాం కదా. మనమే టెక్నాలజీ అంత వాడుకుంటున్నప్పుడు ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది? ఎందుకు వైఫల్యం వస్తుంది నిఘాలో? వైట్ హౌస్ మీద నుంచి వెళ్ళేటువంటి ఫ్లైట్స్ పేల్ చేస్తారు కదా, మరి పెంటగాన్ మీద దాడులు ఎట్లా జరిగాయి? ఏ సిస్టమ్ ఫెయిల్యూర్? అమెరికన్ గవర్నమెంట్ దాన్ని బయట పెట్టిందా? వెంట వెంటనే దాడులు జరిగాయి కదా, September 11 దాడులు. కాబట్టి డార్క్నెస్లోకి మనుషులు వెళ్తారు. ఎండ్ టైమ్స్లో జాగ్రత్త. బీ ట్రూత్ఫుల్, యు మే సఫర్ మై ఫ్రెండ్. నువ్వు ఒకవేళ కష్టపడితే పడవచ్చు. నేను ఒకప్పుడు అనుకునేవాడిని చాలా 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 హైఫైగా ఉంటే భక్తి అనుకునేవాడిని. ఇవాళ చాలా
దీనత్వంలో బ్రతకటంలో ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతను నేను గుర్తించగలిగాను. ఐ మే బి సఫర్డ్. నేను ఒకవేళ శ్రమ పొందితే పొందవచ్చునేమో, బట్ ఐ షుడ్ బి అలర్ట్ అండ్ ఐ షుడ్ బి ఫెయిత్ఫుల్ టు గాడ్ అండ్ ట్రూత్ఫుల్. నా మనసు నాకు ఎన్ని అబద్ధాలు చెప్తుంది? 99% థాట్స్ ఆర్ ఫాల్స్ అండ్ లైస్. లోకం అనుకుంటుంది ఏమీ లేదు, అంతా బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుంది, భయమేమీ లేదు, భయమేమీ లేదు, భయమేమీ లేదు. అప్పుడే అకస్మాత్తుగా నాశనం వస్తుంది. అందుకని అంటాడు, మీరు పగటి వారండి, రాత్రి వాడు కాదు, చీకటి వారు కాదు, నిద్రపోక మెలకువగుండి మత్తులు కాక ఉందాము. వాట్ డస్ ఇట్ మీన్? నిద్ర మానేయమన్నాడా ప్రభు? చెప్పండి. మత్తుగుండద్దు అన్నాడా? వాట్ డస్ ఇట్ మీన్? ఈజ్ ఇట్ ఫిజికల్ ఆర్ స్పిరిచువల్? కళ్ళు తెరుచుకొని ఆకాశం చూడమన్నాడా? కాదే. అవేకెన్ ఇన్ యువర్ స్పిరిట్. మీ ఆత్మలో ఉదయం లేచింది మొదలు, దేవా నీ వస్తే నేను సిద్ధంగా ఉండాలి, నీ రాకడ వచ్చేస్తే నేను సిద్ధంగా ఉండాలి, నా మరణం వచ్చేస్తే నేను నీ దగ్గర ఉండాలి. అలర్ట్నెస్ ఎవ్రీ టైం. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మన పగటివారు మత్తులుగా ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ శిరస్త్రాణము ధరించుకుందాం. You must have this experience of salvation. For those who sleep at night, and those who get drunk at night. But since we belong to the day, let us be sober, having put on the breastplate of faith and love, and for a helmet, the hope of salvation. శిరస్త్రాణం అంటే హెల్మెట్. హెల్మెట్ అని గింజుగాడుతున్నారు కదా ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఎందుకు? మన భద్రత కోసం, మన రక్షణ కోసం. రక్షణ అనేటువంటి శిరస్త్రాణం, బ్రేస్లెట్, బ్రెస్ట్ ప్లేట్, ఛాతీ మీద ఏ విధమైన బాణం దిగిపోకోకుండా ఒక ఇత్తడి పళ్ళెం చేపించి వేసుకుంటారు రాజులు. ఖడ్గము కానీ బాణం కానీ కొడితే గుండెలోకి వెళ్ళిపోకుండా అది రెసిస్ట్ చేస్తుంది. ఆ ప్లేట్ చాలా మందంగా ఉంటుంది. ఆ ప్లేట్ వేసుకోమన్నాడు. ఏమిటంట ఆ ప్లేట్? విశ్వాసము, ప్రేమ. ఆ రెండు మీ మీదకి వచ్చేటువంటి బాణాలు ఆపగలగాలి. ఎందుకంటే దేవుడు మనల్ని రక్షణ పొందడానికి నియమించాడు. మనం ఓడిపోవటానికి, పడిపోవటానికి, నాశనం అవటానికి దేవుడికి మన పట్ల ప్లాన్ లేదు. He planned for our salvation, not for our destruction. God never plans it. దేవుడు అన్నాడు అలా చేయడు. మనం చేసుకుంటున్నాం. మనమే మోసం చేసుకుంటున్నాం. అది మనం నేర్చుకోవాల్సింది. మన మాట మనం మోసం చేస్తాం, మన కంటి చూపు మనం మోసం చేస్తాం. మన కంటి మీద ఒక దృశ్యం రెటీనా మీద పడిన దాన్ని బ్రెయిన్ గుర్తిస్తుంది, మనసు తెలుసుకుంటుంది. అక్కడ ఒక థాట్ రైజ్ అవుతుంది. నువ్వు చూచిన వెంటనే నీ కన్ను ఒక ఆబ్జెక్ట్ని చూడగానే నీ బ్రెయిన్లో ఒక సంకేతం, ఒక థాట్ స్టార్ట్ అవుతుంది. ఆ థాట్ నుంచి సెకండ్ థాట్, థర్డ్ థాట్, ఫోర్త్ థాట్, థాట్స్ వరుసగా వచ్చేస్తూ ఉంటాయి. దోస్ థాట్స్ షుడ్ నాట్ డిస్టర్బ్ యూ స్పిరిచువల్లీ. నిన్ను అవి ఆ థాట్స్ నాశనం చేయకుండా నిన్ను నువ్వు కాపాడుకొని భద్రం చేసుకోవాలి. కాబట్టి నీ చూపు జాగ్రత్తగా ఉండాలి, నీ వినికిడి జాగ్రత్తగా ఉండాలి. నీ వినగానే అది హృదయ ఫలకం మీదకి వెళ్ళిపోతుంది. వెంటనే నీ హృదయంలో వర్క్ స్టార్ట్ అయిపోతుంది. భయంకరమైన శబ్దాలు వినపడితే ఒక రకమైన భయం, దిగులు స్టార్ట్ అయిపోతుంది. యూ షుడ్ అవేర్ ఆఫ్ ద థింగ్స్. వినటం వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడు. నీ వినికిడి జాగ్రత్తగా చూసుకోవాలి. అబద్ధాలు, అసత్యాలు, ఫాల్స్ మెటీరియల్ ఇన్స్టాల్ చేస్తూ ఉంటే గార్బేజ్, చెత్త వింటా పోతే చెత్త తలంపులు, చెత్త క్రియలు, చెత్త ఆలోచన, చెత్త బిహేవియర్. బీ కేర్ఫుల్. అందుకని వాక్యాన్ని వినాలి, వాక్యమును వినాలి, దేవుని వినాలి,
దేవుని మాటలు వినాలి, దైవ జ్ఞానం కొరకు వాక్యాన్ని వినాలి, మంచి సంగీతములు వినాలి ప్రభు పేరిట. అప్పుడు యూ కెన్ రెసిస్ట్ యువర్ మైండ్ నాట్ టు థింక్ ద ఈవిల్. చెడు ఆలోచించకుండా నీ హృదయాన్ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. దీస్ ఆర్ ద డోర్స్ అండ్ ద గేట్స్ ఫర్ యువర్ థాట్స్. కంటి చూపు, నోటి మాట, చెవి ద్వారా నీ వినికిడి, ఇవి నీ అంతరంగంలో ఆలోచనలు పుట్టించి నిన్ను డిస్ట్రక్షన్ వైపు నడిపిస్తాయి. జాగ్రత్త. యూ షుడ్ అవేర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ షుడ్ అవేర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఇవాళ మార్నింగ్ మా చర్చ్ మెంబర్ ఇంట్లో బైబిల్ స్టడీ చేశాను 5 to 6 మార్నింగ్. చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్, నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ వచ్చారు. ఐ డింట్ ఓపెన్ మై బైబిల్. నేను బైబిల్ తెరవలేదు, కానీ దేవుని వాక్యంలో నుంచి అగాపే ప్రేమ గురించి మాట్లాడాను. మోర్ రెస్పాన్స్, గ్రేట్ చేంజ్ విజువల్, గొప్ప మార్పు కనపడేటట్లుగా వాళ్ళని నేను గమనించగలిగాను. దేవుని వాక్యం మనల్ని మార్చేస్తుంది. దేవుడు మనల్ని రక్షణ పొందడానికి నియమించాడు, ఉగ్రత పాలవటానికి నియమించలేదు మనల్ని. మేలుకొని ఉన్నా, నిద్రపోతున్నా, జీవించడం తాను మన కొరకు మృతి పొందాడు. కాబట్టి మీరిప్పుడు చేయించున్నట్టు ఒకరినొకరు ఆదరించి ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకోండి. రేపు చెబుతాను ఈ మాట. ఒకరిని ఒకడు ఆదరించండి, ఒకరిని ఒకరు క్షేమాభివృద్ధి కలిగించుకోండి. Therefore encourage one another and build one another just as you are doing. మీరిప్పుడు చేస్తున్నట్లు. తెస్సలోనిక పత్రిక, తెస్సలోనికలు ఆశీర్వదించబడ్డారని మనకు తెలియచేస్తుంది. మీరిప్పుడు చేస్తున్నారు ఏమని? ఒకరినొకరు ఆదరించుకోవటం, ఒకరి క్షేమాభివృద్ధి మరొకరు కలుగ చేయటం. ఇవాళ ఇది ఉందా మన దగ్గర? క్షేమాభివృద్ధి కలుగు చేయటం ఉన్నదా మనకు? ఆలోచించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. సహోదరుడా, సహోదరి, రేపు మళ్ళా నేను మాట్లాడతాను ఇదే మాట. ఆయన మన కోసం చనిపోయాడు కాబట్టి ఇప్పుడు చేస్తున్నట్టుగా ఇక ముందుకు చేయండి. ఆదరిస్తున్నారా? క్షేమాభివృద్ధిని ఇస్తున్నారా? ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, ప్రపంచము నాశనము వైపు పరిగెత్తుతోంది. ప్రభుత్వాలు అంతా బాగుంది 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 అని చెప్పి బొజ్జగిచ్చేస్తున్నాయి. ఒక ప్రక్క టెర్రరిజం, ఒక ప్రక్కన కుల వివక్షత, మరి ఒక ప్రక్కన వర్గభేదాలు, మరి ఒక ప్రక్కన మహిళా వేధింపులు, హత్యలు, కరువులు. డబ్బుతో అంత సర్దగలం అనే ఒక నానుడి ప్రభుత్వాలు తెస్తున్నాయి, పార్టీలు తెస్తున్నాయి. ఇట్స్ ఎ డిసైట్ఫుల్ ప్లే. ఈ ఆట మోసపూరితమైన ఆట. వాక్యం ఒక్కటే సత్యము, వాక్యమే సత్యం చెప్పుచున్నది. మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ప్రేమతో విశ్వాసముతో నిండిపోవాలి. అట్టి కృప మా ప్రేక్షకులకు దయచేయండి. స్టూడియో 9 Diamonds ప్రాజెక్ట్స్ మీరు ఆశీర్వదించము, మహిమ పొందండి. బెరాక చర్చ్ని మీరు దీవించము, ఘనతమైన ప్రభావాలు పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.